ఒక చిన్నది ప్రపంచానికి ఇప్పటికి సో జ్ఞానోదయం కాకుంటే తర్వాత ఈరోజు వెనిజులా అయింది, రేపు ఇంకొక దేశం అవుతుంది, తర్వాత ఇంకో 10 దేశాలు అవుతాయి. బానిసగా బతకడానికి సిద్ధంగా ఉండాలి అంటే వెనిజులా అధ్యక్షుడిని ఎతకపోవడం సమర్థనీయమని చెప్పండి. లేదు అది రాంగ్, ఒక అధ్యక్షుని తీసుకుపోవడం అనేది 100% తప్పు అని ఖండించగలిగితే రేపు మీరు బానిసలు గారు, లేకుంటే ఎప్పుడైనా మిగతా దేశాలన్నీ బానిసలు కావాల్సిందే. వెనిజులాల పెట్రోల్ ఉత్పత్తులు ఎక్కువ ఉన్నాయి, దాన్ని ఆక్యుపై చేసుకోవాలి అనే స్వార్థంతో అమెరికా అధ్యక్షుడు చేసిండు. మళ్ళీ అందులో వెనిజులా అధ్యక్షుడు అమెరికా చెప్పిన మాట వినడు. ఓకే, ఎవరికైనా రాజ్యాలను ఆక్రమించుకోవాలి, వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనే మూర్ఖత్వ ఆలోచన, రాజరిక పోకట్లు ఉండొచ్చు. అరే అధ్యక్షుని తీసుకుపోతారు, అధ్యక్షుని భార్యనుగా తీసుకుపోతారా? ఈ ఎక్కడ శాడిజం ఇది. సక్కరైన దేశానికి తిక్కలోడు ప్రెసిడెంట్ అయితే ఎట్లుంటుంది? అమెరికా ట్రంప్ ప్రపంచానికే పెద్ద కంపు. రష్యా బలహీనపడితే ఎంత భయంకరమైన పరిస్థితులు ఫేస్ చేయాలి అనేది గుర్తు చేసుకొని, రష్యా బలంగా ఉన్నన్ని రోజులు అమెరికా పెత్తనానికి గండికి వేసే ఏకైక దేశం రష్యా. రష్యాను కాపాడుకోకుంటే ప్రపంచం ఈ రోజున నెక్స్ట్ నిన్ను ఆక్యుపై చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. నీ వాయిసే లేకుండా చేస్తుంది. అమెరికా పెత్తనానికి, అమెరికా పైత్యానికి మిగతా దేశాలు బలి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచ దేశాలు జ్ఞానోదయం తెచ్చుకొని సమిష్టిగా పోరాడితే తప్పితే ఈ అమెరికా పెత్తనానికి, ఈ అమెరికా పైత్యానికి అడ్డుకట్ట వెయ్యలేము.